Hello everyone, welcome to Telugu One Academy and to our mains answer writing program map for TGPSC and APPSC. Right. See, so far we had seen chapter 1, chapter 2 and system of government, parliamentary system, central government, president, council of ministers and prime ministers. Today we shall discuss the parliament, powers and functions. We had seen some of the questions from parliament topic. We shall cover some other topics from this area. Let us start our discussion for today. The question is, the practice of passing bills without the scrutiny by parliamentary standing committees undermines their significance and sets a wrong precedent. Discuss. క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నారు? క్వశ్చన్ అడుగుతున్నది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. రైట్. సో ఇందులో క్వశ్చన్ థీమ్ ఏంటి? థీమ్ వచ్చేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. వాళ్ళు అడుగుతున్న డైమెన్షన్ ఏంటి? ఇట్ అండర్మైన్స్ ఏదైతే బిల్ పాసింగ్ ఉందో, బిల్స్ అనేవి నార్మల్గా ఎలా పాస్ చేస్తారు? బిల్స్ అనేవి లోక్సభ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత వాటి యొక్క డీటెయిల్ స్క్రూటినీ కోసం వాటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి రెఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో ఏం జరుగుతుంది? వాటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండింగ్ కమిటీస్కి పంపించకుండా డైరెక్ట్గా పాస్ చేస్తున్నారు, లోక్సభ ఆర్ రాజ్యసభ. అర్థమవుతుంది కదా? సో దానివల్ల ఇట్ అండర్మైన్స్ ద ఎఫికసీ ఆఫ్ ద పార్లమెంట్ అనేది ఒక ఆస్పెక్ట్. రైట్. సో సిగ్నిఫికెన్స్ అనేది పోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ సెట్టింగ్ ఏ రాంగ్ ప్రెసిడెంట్. ఒక రాంగ్ నోషన్ని ముందు సెట్ చేస్తూ ఉంది. ఎలా జరుగుతుంది? కన్వెన్షన్స్, ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి? ముందు గవర్నమెంట్స్ ఎలా ఫాలో అవుతే తర్వాతి గవర్నమెంట్స్ అనేవి అదే విధంగా ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? పార్లమెంటరీ కమిటీస్కి బిల్స్ని రెఫర్ చేయకుండా డైరెక్ట్గా పాస్ చేయడం అనేది జరుగుతుంది. లోక్సభలో కూడా ఒక ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుతుందా అంటే అది లేదు. నార్మల్గా బిల్స్ అనేవి చాలా రష్గా పాస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దో వీఆర్ కంగ్రాచులేటింగ్ అవర్ సెల్ఫ్ ఫర్ హయ్యర్ ప్రొడక్టివిటీ, బట్ ద క్వాలిటీ ఆఫ్ ద లెజిస్లేషన్స్ దట్ హ్యావ్ బీన్ డ్రాఫ్టెడ్ ఈజ్ బికమింగ్ లోవర్. క్వాలిటీ ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంది. అందువల్లనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో వీటి గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్. ఈ ఫస్ట్ థింగ్ ఏంటి? పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంటరీ కమిటీస్ ఏంటి అనేది డిఫైన్ చేయాల్సిన అవసరం. వాట్ ఆర్ ద పార్లమెంటరీ కమిటీస్? దీస్ ఆర్ ద పర్మనెంట్ కమిటీస్ కాన్స్టిట్యూటెడ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా టు డీల్ విత్ ద వేరియస్ సబ్జెక్ట్స్. దీస్ ఆర్ ఫస్ట్ థింగ్ ఏంటి? పర్మనెంట్ కమిటీస్. These are not ad hoc committees. These are permanent committees constituted by Parliament of India to deal with a certain subjects or certain issues on a continuous basis. Continuity అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. on a continuity basis to scrutinize some topics, some issues on a continuity basis. These committees play a major role in scrutinizing the bills, budgets, policies and providing detailed examination and oversight beyond what is possible in the parliamentary forums. పార్లమెంటరీలో చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, వీటన్నింటిలో జరిగేదానికంటే ఎక్కువగా స్క్రూటినీ చేయడం, బిల్స్ని, బడ్జెట్స్ని, పాలసీస్ని డీటెయిల్ ఎగ్జామినేషన్ చేయడం అనేది వీటి యొక్క మెయిన్ రోల్. పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెయిన్ రోల్ అనేది ఇది. రైట్. సో వీటిని అండర్మైన్ చేయడం ద్వారా, వీటిని బైపాస్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అన్న అనాలిసిస్ని మెన్షన్ చేస్తే బాడీలో పోతుంది. రైట్. సో ఇంట్రడక్షన్. పార్లమెంటరీ కమిటీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద ఇండియన్ లెజిస్లేచర్ ప్రాసెస్. డైరెక్ట్గా సిగ్నిఫికెన్సే రాయడం జరుగుతుంది. దే ప్లే క్రూషియల్ రోల్ ఇన్ స్క్రూటినైజింగ్ ద బిల్, అసిస్టింగ్ ద పార్లమెంట్ ఇన్ ఇట్స్ లెజిస్లేటివ్ అండ్ ఓవర్సైట్ ఫంక్షన్స్. పార్లమెంట్కి 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? లెజిస్లేచర్ ఆస్పెక్ట్. అనదర్ థింగ్ ఈస్ హోల్డింగ్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్గా చేయాలి. ఎవరిని? ఎగ్జిక్యూటివ్ని, అకౌంటబుల్. ఈ రెండింటిలో ఏవైతే పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయో అవి క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి.
crucial role in scrutinizing the bills, assisting the parliament in legislative and oversight function. Via scrutinized bills ensure thorough examination, informed debate before laws are enacted. Before laws are enacted. What are the examples for parliamentary committees? Parliamentary committees యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? మేజర్ ఎగ్జాంపుల్స్. మేజర్ ఎగ్జాంపుల్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పిఎస్సి ఏదైతే ఉందో పబ్లిక్ అకౌంట్ కమిటీ. దిస్ కమిటీ ఎగ్జామిన్స్ ద అకౌంట్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద COG, right? So it ensures the public funds are spent effectively and efficiently and only through authorization of the parliament. PSC యొక్క మెయిన్ జాబ్ ఏంటి? ఇది పిఎస్సి యొక్క మెయిన్ జాబ్ ఏంటి? ఎగ్జామిన్స్ ద అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆడిట్స్ ద రిపోర్ట్స్ బై సబ్మిటెడ్ బై COG. ఇదే విధంగా ఎస్టిమేట్ కమిటీ ఉంటుంది. ఎస్టిమేట్ కమిటీ యొక్క మేజర్ రోల్ ఏంటి? ఇట్ రివ్యూస్ ద ఎస్టిమేట్స్ ఇంక్లూడింగ్ ద బడ్జెట్, సజెస్టింగ్ ద ఎకనామీస్ ఇన్ ద పబ్లిక్ ఎక్స్పెండిచర్, రైట్? అదేవిధంగా ఎఫిషియన్సీని ప్రమోట్ చేయడం. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కూడా ఉంటుంది. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, డిఆర్ఎస్సీస్ కూడా ఉంటాయి. ఏవి వీటిలో ఎగ్జాంపుల్స్ ఏంటి? కమిటీ ఆన్ డిఫెన్స్, కమిటీ ఆన్ ఫైనాన్స్, కమిటీ ఆన్ అగ్రికల్చర్, కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇలా చాలా కమిటీస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది, రైట్? ఇక్కడ ఏదైతే పబ్లిక్ పార్లమెంటరీ కమిటీస్ ఉన్నాయో వాటి గురించి ఒక షార్ట్ నోట్ అనేది ఇంట్రడక్షన్గా రాసాము. ఇప్పుడు మనం హైలైట్ చేయాల్సింది ఏంటి? రీసెంట్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి హైలైట్ చేయాలి. రీసెంట్ ఇన్స్టాన్సెస్ ఏం జరుగుతున్నాయి? దెర్ హ్యాస్ బీన్ ఎ నోటబుల్ డిక్లైన్ ఇన్ ద రెఫరల్ ఆఫ్ ద బిల్స్ టు దీస్ కమిటీస్. ఏదైతే ఈ పాయింట్ చెప్పామో ఈ పాయింట్ యొక్క సబ్స్టాన్షియేషన్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఓన్లీ 25% ఆఫ్ ద బిల్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 16th లోక్సభ వర్ రెఫర్డ్ టు ద కమిటీస్ కంపేర్డ్ టు ద 71 and 60% ఇన్ 15th and 14th రెస్పెక్టివ్లీ. 16th లోక్సభలో ఏం జరిగింది? ఓన్లీ 25% ఆఫ్ ద బిల్స్ మాత్రమే రెఫర్ చేయబడ్డాయి. అదే 15th లోక్సభలో ఎంతవరకు? 71% అనేది రిఫర్ చేయబడ్డాయి. 14th లోక్సభలో ఎంతవరకు రిఫర్ చేయబడ్డాయి? 60%. చూడండి, ఒక స్టడీ డిక్లైన్ అనేది ఉంది, రైట్? సో దెర్ హ్యాస్ బిన్ ఎ స్టడీ డిక్లైన్. ఇన్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ 17th లోక్సభ 14 బిల్స్ వర్ పాస్డ్ వితౌట్ ఎనీ స్క్రిటనీ బై ద పార్లమెంటరీ కమిటీస్. ఏదైతే ప్రజెంట్గా జరుగుతుందో దాంట్లో ఏదైతే బిల్స్ ఉన్నాయో అవి వితౌట్ ఎనీ స్క్రిటనీ అని పాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సిగ్నిఫికెంట్ బిల్స్ లైక్ ఆర్టీఐ అమెండ్మెంట్, UPA were passed without critical analysis provided by the standing committees. ఆర్టీఐ చాలా ఇంపార్టెంట్ బిల్. ది సేమ్ టైం యూఏపీఏ యాక్ట్ ఏదైతే ఉందో, అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్, ఇటువంటి మేజర్ నేషనల్ ఇంపార్టెన్స్ యాక్ట్ ఉన్న బిల్స్ కూడా పార్లమెంటరీ కమిటీస్కి రెఫర్ చేయలేదు. డీటెయిల్ స్క్రూటినీ అనేది జరగలేదు, రైట్? సో ఇంప్లికేషన్స్ ఆఫ్ బైపాసింగ్ ద పబ్లిక్ స్క్రూటినీ, పబ్లిక్ కమిటీ స్క్రూటినీ, పబ్లిక్ అకౌంట్స్. ఇంప్లికేషన్స్ ఆఫ్ బైపాసింగ్ ద కమిటీ స్క్రూటినీ. ఏదైతే కమిటీ స్క్రూటినీ అనేది బైపాస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది మెన్షన్ చేయాలి. రెడ్యూస్డ్ పార్లమెంటరీ స్క్రూటినీ. పార్లమెంటరీ కమిటీస్ ప్రొవైడ్ అ ప్లాట్ఫామ్ ఫర్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బిల్స్, ఫెసిలిటేటింగ్ ద ఇన్ఫార్మ్డ్ డిబేట్. వితౌట్ దేర్ స్క్రూటినీ ద లెజిస్లేటివ్ ప్రాసెసెస్ బికమింగ్ లెస్ రిగరస్, పొటెన్షియల్లీ లీడింగ్ టు పూర్లీ డ్రాఫ్టెడ్ బిల్స్. ఈ పార్లమెంటరీ కమిటీస్లో ఏం జరుగుతూ ఉంటుంది? దే బ్రింగ్ ద ఎక్స్పర్టీస్. ఏవైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మెంబర్స్ ఉంటారో, ఎంపీస్ అందులో మెంబర్స్ ఉంటారో వాళ్ళు తరో రీసెర్చ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మోర్ ఓవర్ ఈ డీటెయిల్స్ అన్నీ క్లోజ్డ్ రూమ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతాయి. సో ఇవి పార్టీ లెన్స్గా కాకుండా ఏదైతే ప్రజలకు మంచియో, ఏదైతే లాస్కి మంచియో దాని మీద మాత్రమే డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దే బికమ్ వెరీ రిగరస్ అండ్ హెల్ప్ఫుల్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇలా వీటిని బైపాస్ చేయడం ద్వారా ఏవైతే లాస్ని పాస్ చేస్తున్నారో ఆ లాస్ అనేవి తగిన స్క్రూటినీ అనేది లేదు. ఆబ్వియస్లీ గవర్నమెంట్స్కి అనేది ఒక బయాస్ మైండ్ సెట్ ఉంటుంది. బికాస్ ఆల్ లాస్ ఆర్ దేర్ బేబీస్, దే మే నాట్ సీ ద ఫ్లాస్ ఇన్ దెమ్, ఆర్ దే మే నాట్ రెడీ టు హీట్ టు ద arguments against the laws,
రైట్. ఒక డీటెయిల్ స్క్రూటినీ అనేది లేకపోవడం వల్ల అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ వినడానికి ఇష్టపడకపోవచ్చు వాళ్ళు. తద్వారా ఏం జరుగుతుంది? కోర్ట్స్‌లో ఎంటర్ అవుతుంది. కోర్ట్స్‌కి మ్యాటర్ అనేది వెళ్తుంది. దాని ద్వారా లిటిగేషన్ అనేది పెరుగుతూ ఉంది. బిల్స్ పాస్ అయినా కూడా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ లేట్ అవుతుంది. రైట్. సో, ఈ విధంగా పూర్‌లీ డ్రాఫ్టెడ్ బిల్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. రైట్. అనదర్ థింగ్ ఈస్ ల్యాక్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్. The committees gather inputs from various stakeholders, experts, and affected parties. Without these inputs, bill may lack comprehensiveness, resulting in the frequent amendments and delays in the implementation. సేమ్ పాయింట్ ఇదే కదా మనం చెప్పుకుంది. సో, ఇలా ఏదైతే కమిటీస్‌లో మెన్షన్ చేయడం ద్వారా, కమిటీస్‌లో తీసుకురావడం ద్వారా దే బ్రింగ్ ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్‌ని తీసుకుంటారు. ఏదైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరి స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దే టేక్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ఎవ్రీ సెక్షన్ దట్ ఈస్ బీయింగ్ ఇంపాక్టెడ్ విత్ ద యాక్ట్. రైట్. సో, యాక్ట్స్ ఏవైతే ఎనాక్ట్ చేస్తారో అవి కాంప్రహెన్సివ్‌గా ఉంటాయి. అవి పూర్ డ్రాఫ్టెడ్‌గా ఉండవు. రైట్. సో, ఇది ఒక ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఏం జరుగుతుంది? diminished role of opposition. Opposition members play a crucial role in the parliamentary committees, providing checks and balances. Bypassing these committees undermines their role, leading to the less balanced legislative process. The main opposition party చేయాల్సిన పని ఏంటి? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది బైపాస్డ్గా థింకింగ్ చేస్తుందో అపోజిషన్ పార్టీస్ అనేవి ఈ లాకునాస్ని హైలైట్ చేస్తూ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? పార్లమెంటరీ కమిటీస్ని ఏవైతే ఉన్నాయో వాటిని సైడ్లైన్ చేయడం ద్వారా అపోజిషన్ మెంబర్స్కి తగిన టైం రావడం లేదు అండ్ దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వాయిస్. రైట్. సో, ఏవైతే అపోజిషన్ యొక్క వాయిస్ అనేది ఈ బిల్స్లో సరిగా తీసుకోవడం జరగడం లేదు. రైట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ evasion of legislative scrutiny. The principles, the practice complements the other mechanisms like frequent use of guillotines, ordinances, which are intended to bypass the detailed legislative scrutiny and fast track the passage of bills. నార్మల్గా ఏం జరుగుతుంది? లెజిస్లేషన్లో డీటెయిల్ డిస్కషన్ అనేది జరగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? డీటెయిల్గా డిస్కషన్ జరగకుండా గిల్లిటైన్ అంటే లాస్ట్ మినిట్లో బిల్స్ని ఫాస్ట్గా పాస్ చేస్తున్నారు. అనదర్ థింగ్ ఈస్ దే ఆర్ ఇష్యూయింగ్ ద ఆర్డినెన్సెస్. ప్రీవియస్ క్వశ్చన్స్లో చూసాము ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుందో. సో, ఆర్డినెన్స్ని ముందుగా ఇష్యూ చేస్తున్నారు, గెలిటిన్స్ని యూజ్ చేస్తున్నారు. సో, వీటి ద్వారా ఏం జరుగుతుంది? ఏదైతే లెజిస్లేటివ్ ప్రాసెస్లో జరగవలసిన స్క్రూటినీ లెజిస్లేటివ్ వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్గా అండర్మైన్ అవుతూ ఉంటుంది. వాటి యొక్క ఒరిజినల్ పర్పస్ అనేది డిఫీట్ అవుతూ ఉంటుంది. ఒరిజినల్ పర్పస్ ఆఫ్ ద పార్లమెంట్ ఏంటి? ఏదైనా సబ్జెక్ట్ మ్యాటర్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం. కానీ అదే మ్యాటర్ అనేది జరగడం లేదు. ఇదర్ ఆర్డినెన్స్ని ఇష్యూ చేస్తున్నారు, అంటే లా పాస్ అవ్వకముందుకే పార్లమెంట్లో డిస్కస్ అవ్వకముందుకే ఒక లాని తీసుకురావడం జరుగుతుంది. ఆర్ గెలిటైన్ చేస్తున్నారు. గెలిటైన్ అంటే ఒకేసారి అన్ని బిల్స్ని హేస్టీగా ఫాస్ట్గా పాస్ చేస్తూ ఉన్నారు డీటెయిల్ డిస్కషన్ లేకుండా. రైట్. రెడ్యూస్డ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్. Committees act as a bridge between the parliament and the public and the administration, ensuring that the legislation considers diverse perspectives. Keeping the committee scrutiny diminishes this engagement, leading to less inclusive laws. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఇంపాక్ట్ అవుతున్న వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. పబ్లిక్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో, పార్లమెంటరీ కమిటీస్ ఏవైతే ఉన్నాయో, పార్లమెంటరీ కమిటీస్ అనేవి ఎవరైతే ఇంపాక్టెడ్ పీపుల్ ఉన్నారో అందరు ఇంపాక్టెడ్ పీపుల్ యొక్క ఐడియాస్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? నార్మల్గా డైరెక్ట్గా ఇలా పార్లమెంటరీ కమిటీస్కి పంపించకపోవడం వల్ల డైరెక్ట్ అనేది స్క్రూటినీ అనేది ఏమి ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ సెక్టార్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో, పబ్లిక్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో అది జరగడం లేదు. అండ్ నాన్ పార్టీసన్ డెలిబరేషన్. కమిటీ మీటింగ్స్ అంటే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పాను కదా, ఇవి క్లోజ్డ్ రూమ్స్లో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతాయి. పార్లమెంట్ ఎలా జరుగుతూ ఉంటుంది? లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రైజింగ్ ద వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ దే ట్రై టు ప్లే టు ద గ్యాలరీకి ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తూ ఉంటారు.
వాళ్ళు మాట్లాడుతున్నది తప్పు అని తెలిసినా కూడా దాన్నే సమర్థించడానికి ట్రై చేస్తూ బట్ పార్లమెంటరీ కమిటీస్ అనేవి అలా దే ఫంక్షన్ ఇన్ ఏ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ వితౌట్ ఎనీ టీవీ అటెన్షన్ ఆర్ లైవ్ స్ట్రీమింగ్. పార్టీ ఐడియాలజీస్కి అనుగుణంగా కాకుండా ఏవైతే ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడతాయి అన్న దాని మీద డిస్కషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక నాన్ పార్టీసన్షిప్తో జరుగుతూ ఉంటాయి. సో ఎట్ ద సేమ్ టైం పార్టీ ప్రెజర్స్కి లోబడకుండా జరుగుతూ ఉంటాయి. సో దీస్ ఫోస్టర్స్ మీనింగ్ఫుల్ డిస్కషన్స్ విచ్ ఆర్ లాస్ట్ అండ్ ద బిల్స్ ఆర్ పాస్డ్ వితౌట్ ఎనీ కమిటీ రివ్యూ. వీటన్నింటిని తప్పించడం వల్ల ఏం జరుగుతుంది, వంటి రివ్యూస్ అనేవి ఏమీ జరగడం లేదు. ఫైనాన్షియల్ prudence. Committees ensure that economic and efficient public expenditure. Ministers are more careful in formulating their demand when under committee scrutiny, ensuring that financial prudence. ఏదైతే ఫైనాన్షియల్గా చేయాలనుకుంటున్నారో, ఫైనాన్షియల్ మనీ గురించి రిలేటెడ్గా లెజిస్లేషన్స్ని ఎనాక్ట్ చేస్తారో ఆ టైంలో చాలా కేర్ఫుల్గా చేస్తారు. ఎందుకు అని అంటే పార్లమెంటరీ కమిటీస్లో దే బ్రింగ్ ద ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ని ప్రజెంట్ చేస్తూ ఈ మినిస్టర్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ని అండర్మైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ పార్లమెంట్లో ఎటువంటి డిస్కషన్ జరగకపోవడం వల్ల, అట్ సేమ్ టైం డిస్ట్రప్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఏదైతే సబ్స్టాన్షియేషన్ ఉందో అది మిస్ అవుతుంది. మినిస్టర్స్కి ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిస్టర్స్ ఆర్ గెటింగ్ ఫ్రీ హ్యాండ్ ఇన్ పాసింగ్ దేర్ బిల్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ వితౌట్ ద valid scrutiny from the house. Without any valid scrutiny from the house. కంక్లూజన్ ఏం చెప్పాలి, కంక్లూజన్ అనేది బ్యాలెన్స్గా చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం పార్లమెంటరీ కమిటీస్ యొక్క రోల్ అనేది పెరగాలి. ఎందుకు, టు ఎన్ష్యూర్ ద పార్లమెంటరీ వర్క్స్, ఏదైతే పార్లమెంట్ యొక్క వర్క్ ఏదైతే ఉందో, లా ఎనాక్ట్మెంట్ ఏదైతే ఉందో అది, ప్లస్ ఎట్ ది సేమ్ టైం రిప్రజెంటేషన్ ఆఫ్ వాయిస్ అండ్ బడ్జెట్ స్క్రూటినీ, ఇష్యూ డిస్కషన్, డెలిబరేషన్ ఏవైతే ఉన్నాయో, పార్లమెంట్ యొక్క మెయిన్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగా జరగాలంటే పార్లమెంటరీ కమిటీస్ అనేవి సరిగా నడవాలి. ద ప్రాక్టీస్ ఆఫ్ పాసింగ్ బిల్స్ వితౌట్ ద స్క్రూటినీ బై పార్లమెంటరీ స్టాండింగ్ డిటర్మైన్ ద లెజిస్లేటివ్ ప్రాసెస్ అండ్ డిమినిషెస్ ద అకౌంటబిలిటీ అండ్ సెట్స్ ఏ రాంగ్ ప్రెసిడెంట్. ఇది క్వశ్చన్ నుండి తీసుకోవడం జరిగింది. To ensure the robustness of the India's democracy, it is crucial to refer all the bills to the committees, extend the tenures of committee members and strengthen these bodies with adequate research supports. ఏదైతే ఇండియా యొక్క డెమోక్రసీ ఉందో, ఇండియా యొక్క డెమోక్రసీని కాపాడాలంటే అన్ని బిల్స్ని పార్లమెంటరీ కమిటీస్కి రెఫర్ చేయడం అనేది చాలా అవసరం. ఎట్ ద సేమ్ టైం వాటిని స్ట్రెంథెన్ చేయడం కూడా చాలా అవసరం అని చెప్తున్నాం. దిస్ విల్ అప్హోల్డ్ ద constitutional mandate of the legislative oversight over the executive and ensure that laws are thoroughly examined and inclusive. Laws అనేవి ఇంక్లూజివ్గా ఉన్నాయి. అన్ని స్టేక్ హోల్డర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఒపీనియన్స్ ఉన్నాయో వాటిని తీసుకోవడం వల్ల, ఎట్ ది సేమ్ టైం ఎగ్జామినేషన్ అనేది క్లియర్గా జరగడం అనేది చాలా ఇంపార్టెంట్ అని కంక్లూజన్లో చెప్తున్నాను. ఈ 2 పేరాస్ని కంక్లూజన్లో రాస్తే చాలు. దిస్ ఈజ్ జస్ట్ రీఇటరేషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ అ more affirmative. Let us look at another question. Highlight the process of delimitation in India and throw light on the debates surrounding the delimitation exercise in India. Question లో ఏమడుగుతున్నారు, థీమ్ డీలిమిటేషన్ ఇన్ ఇండియా, డీలిమిటేషన్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు, రైట్. అట్ ది సేమ్ టైం దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద డిబేట్స్ సరౌండింగ్ ద డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇన్ ఇండియా. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి ఏవైతే డిబేట్స్ వస్తున్నాయో దాని పట్ల వస్తున్న క్రిటిసిజం ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయమని అడుగుతున్నారు, రైట్. సో డీలిమిటేషన్ అంటే ఏంటి డిస్కస్ చేయాలి, అట్ ద సేమ్ టైం దాని పట్ల వస్తున్న క్రిటిసిజం ఏంటి అనేది డీటెయిల్గా మెన్షన్ చేయాలి, రైట్. థీమ్ ఏంటి, టాపిక్ థీమ్ ఈ సింపుల్ డీలిమిటేషన్. సో ఏదైతే థీమ్ ఉందో దాన్నే మనం ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. డీలిమిటేషన్ ఏంటి, నార్మల్గా ఇప్పుడు తెలంగాణ, ఏపీ ఉన్నాయి, లైక్ complete, right. They are dividing the entire state into number of smaller constituencies. 1 2 3 4 కాన్స్టిట్యుయెన్సీస్ లాగా డివైడ్ చేస్తూ ఉన్నారు. సో
సో దట్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్స్ ద ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో ఒక డీలిమిటేషన్ ప్రాసెస్ చేయడం ద్వారా ఈ పాపులేషన్కి తగినట్టుగా ఒక రిప్రజెంటేటివ్ అనేవాళ్ళు స్టేట్లో అసెంబ్లీలో ఉండడం, ది సేమ్ టైం 3-4 కాన్స్టిట్యుయెన్సీస్ని కలిసి పార్లమెంట్లో ఒక రిప్రజెంటేటివ్ ఉండడం కోసం అనేది ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ ఎ కాన్స్టిట్యుయెన్సీ టు రిఫ్లెక్ట్ ద చేంజెస్ ఇన్ ద పాపులేషన్. డిలిమిటేషన్ అంటే ఏంటి? అది ఒక ప్రాసెస్. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్ టు రిఫ్లెక్ట్ ద చేంజెస్ ఇన్ ద పాపులేషన్ అండ్ టు ఎన్ష్యూర్ ద ఈక్వల్ రిప్రజెంటేషన్ ఎన్ష్యూర్ చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అర్థమవుతుంది కదా? ఎవ్రీ సెన్సెస్ తర్వాత పాపులేషన్ని లెక్క చేసిన తర్వాత, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క చేంజెస్కి తగినట్లుగా ఈ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ని రీడ్రా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఒక పాపులేషన్లో సర్టెన్ ఏరియాలో చాలా ఎక్కువ మంది పెరిగారు, ఇంకొక సర్టెన్ ఏరియాలో చాలా తక్కువ మంది ఉన్నారు ఒపరేట్ జరుగుతున్నప్పుడు. సో 1 కాన్స్టిట్యుయెన్సీ 2 కాన్స్టిట్యుయెన్సీస్ అనేది ఉంది. కాన్స్టిట్యుయెన్సీ ఫర్ ఏ ఆర్ బి అనుకోండి. ఒకప్పుడు ఏంటంటే ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంది. ఇందులో 10 lakh ఇందులో 10 lakh అనేది ఉంది. బట్ ఏ కాన్స్టిట్యుయెన్సీలో అర్బనైజేషన్ ఎక్కువ జరగడం ద్వారా ఇందులో 25 lakhs జరిగింది. ఇది ఒక రూరల్ కాన్స్టిట్యుయెన్సీ ఉండడం ద్వారా అడ్జసెంట్గా ఉన్నా కూడా జస్ట్ ఒక 15 lakhs వరకు మాత్రమే. సో ఇందులో కొన్ని ప్లేసెస్ని మాడిఫై చేసి ఇందులో ఇంక్లూడ్ చేయడం ద్వారా దే ఎన్ష్యూర్ 20 lakh రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో 2 కాన్స్టిట్యుయెన్సీస్ మధ్యలో ఈక్వల్ రిప్రజెంటేషన్ని ఎన్ష్యూర్ చేయడానికి ట్రై చేస్తారు. రైట్. ఇట్ ఈస్ అ ప్రాసెసింగ్ ఆఫ్ రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్ టు రిఫ్లెక్ట్ ద చేంజెస్ ఇన్ ద పాపులేషన్ అండ్ టు ఎన్ష్యూర్ ద ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్. అర్థమవుతుంది కదా? ఇది డీలిమిటేషన్ అంటే. డెఫినేషన్ని ఖచ్చితంగా రాయడానికి ట్రై చేయండి. డెఫినేషన్ని రాయాలి. ద ప్రాసెస్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ద బ్యాలెన్స్డ్ అండ్ ఫెయిర్ రిప్రజెంటేషన్ ఇన్ ద లెజిస్లేటివ్ బాడీస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ 1 person 1 vote అనే దాని మీద చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాసెస్ ఏంటి? డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ఇండియాలో ఎలా ఉంది చూద్దాం. ఫస్ట్ థింగ్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 82 mandates the parliament to enact the delimitation act after every census to ensure the constituencies reflect the population changes. పాపులేషన్లో ఏదైతే చేంజెస్ జరుగుతున్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేయడం కోసం పార్లమెంట్కి ఒక పవర్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి ఆర్టికల్ 82. డీలిమిటేషన్ గురించి ఎప్పుడు వచ్చినా కూడా ఆర్టికల్ 82ని మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చిన్న పాయింట్సే మనకి అడిషనల్ మార్క్స్ని టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఆర్టికల్ 82 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది పార్లమెంటరీ పర్పస్ కోసం. ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ అయితే ఆర్టికల్ 170 డీల్స్ విత్ ద కాంపోజిషన్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్. రైట్. ఇది ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద డీలిమిటేషన్. ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ ఫామ్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఎ హై పవర్డ్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. The delimitation committee is tasked with redrawing the boundaries of various assemblies and Lok Sabha constituencies based on the latest census data. సెన్సస్ డేటాలో ఏదైతే వస్తుందో ఆ డేటాని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని రీడ్రా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్డర్స్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిటీస్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ లా, ఫోర్స్ ఆఫ్ లా. ఏదైతే ఆర్డర్స్ ఇష్యూ చేస్తుందో ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది వాటి యొక్క ఆర్డర్స్ అనేవి ఒక లాకి అయితే ఎంత చట్టభద్రత ఉంటుందో ఈ యొక్క ఆర్డర్స్కి అంత చట్టభద్రత అనేది ఉంటుంది. ఇట్ హ్యాస్ ద సేమ్ లీగాలిటీ అండ్ కాన్స్టిట్యూషనాలిటీ యాజ్ ఆఫ్ ఏ లా దట్ ఈస్ డ్యూలీ ఎనాక్టెడ్ బై అ పార్లమెంట్ ఎనాక్ట్ చేసిన ఒక లాకి అయితే ఎంత చట్టభద్రత ఉంటుందో ఈ కమిషన్ పాస్ చేసిన ఆర్డర్స్కి కూడా అంతే చట్టభద్రత ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం దే ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎంటర్ అవ్వడానికి
స్కోప్ ఉండదు. పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ మందొచ్చారు, ఇంకో కాన్స్టిట్యుయెన్సీలో తక్కువ మందొచ్చారు అని జెప్పేసి ఆర్గ్యూ చేసినా గూడా అది జ్యుడిషియరీ టేకప్ చేయడానికి ఛాన్స్ లేదు. జ్యుడిషియరీ మే నాట్ ఇంటర్‌వెయిన్ ఇంటు ద ఎంక్వైరీ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద డిలిమిటేషన్ కమిషన్. ఏదైతే కమిషన్ చెప్తుందో అవే అనేవి ఫైనల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ అనదర్ ఫీచర్ ఆఫ్ ద కమిషన్. హిస్టారికల్ డిలిమిటేషన్ కమిషన్స్. ఇప్పటివరకు ఎన్ని డిలిమిటేషన్ కమిషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేశారో అనేది చూద్దాము. రైట్. ఇదే క్వెషన్ అనేది యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో కూడా అడగడం జరిగింది. ఈ ఇయర్‌లో ఎన్ని సార్లు చేశారనేది. ద ఆన్సర్ ఈస్ 4 టైమ్స్. రైట్. సో 1952లో, 1963, 1973 అండ్ 2002. ఎందుకు ఈ మధ్యలో చేశారు? ఎందుకంటే దెర్ వాస్ ఎ లిమిట్ దట్ వాస్ ఇంపోజ్డ్. రైట్. సో ఏదైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా లిమిటేషన్స్‌ని పోస్ట్ చేయడం అనేది జరిగింది. అందువల్లనే ఇక్కడ ఒక బ్రేక్ అనేది ఉంది. వై? టు కంట్రోల్ ద పాపులేషన్ గ్రోత్. రైట్. సో ద కరెంట్ డిలిమిటేషన్ కమిషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద యాక్ట్ ఆఫ్ 2002 which uses 2001 census. The next delimitation is scheduled to take place after the 2031 census. Right. So procedure ఏం జరుగుతుంది? Parliament enacts the delimitation act after every census. The central government sets up a delimitation commission. The delimitation commission undertakes the task of redrawing the boundaries to ensure that balance in the population to seat ratio. Another thing is the commission publishes draft proposal for feedback, public feedback. See, after considering the feedback, the commission finalizes the delimitation acts. These are the procedure. These are the step. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? పార్లమెంట్ అనేది ఒక లాని ఎనాక్ట్ చేస్తూ ఉంటుంది సెన్సస్ తర్వాత. సో సెంట్రల్ గవర్నమెంట్స్ సెట్స్ అప్ ఏ డీలిమిటేషన్ కమిషన్ అకార్డింగ్ టు ద లా. కమిషన్ అనేది బౌండరీస్ని రీడ్రా అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కమిషన్ పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఇట్ టేక్స్ పబ్లిక్ ఒపీనియన్ యాజ్ వెల్. పబ్లిక్ ఫీడ్బ్యాక్ని కూడా ఈ స్టేజ్లో తీసుకోవడం జరుగుతుంది. రీడ్రా చేస్తుంది, పబ్లిష్ చేస్తుంది. ఏదైతే ఫీడ్బ్యాక్ని తీసుకున్న తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఫైనల్ డ్రాఫ్ట్ అనేది స్టెప్ 5లో రావడం జరుగుతూ ఉంటుంది. స్టెప్ 6లో ఆర్డర్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. న్యూ కాన్స్టిట్యుయెన్సీస్ ఇంటూ ఎఫెక్ట్ ఇన్ సబ్సిక్వెంట్ ఎలక్షన్స్. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నౌ అనదర్ ఇంపార్టెంట్, ద డిబేట్స్, ద ఇష్యూస్ దట్ ఆర్ సరౌండింగ్ దీస్ డీలిమిటేషన్ ప్రాసెస్. ఏదైతే డీలిమిటేషన్ ప్రాసెస్ చుట్టూ ఉన్న ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, పాపులేషన్ బేస్డ్ క్రైటీరియా. స్టేట్స్ విత్ high population growth like Uttar Pradesh, Bihar gain more number of seats, while states that have successfully controlled their population like Kerala, Tamil Nadu face the reduction in the representation. Right? See, సెన్సెస్ తర్వాత ఏం జరుగుతుంది? సెన్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. యూపీ, బీహార్ లాంటి స్టేట్స్లో ఎవరైతే ఉన్నారో అక్కడ పాపులేషన్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. పాపులేషన్ అనేది ఎనార్మస్గా పెరుగుతూ ఉండే ఛాన్స్ అనేది ఉంది. బట్ కేరళ, ఏపీ, తమిళనాడు అండ్ తెలంగాణ ఏవైతే సదర్న్ స్టేట్స్ మోస్ట్లీ ఉన్నాయో వాటిలో పాపులేషన్ గ్రోత్ అనేది తక్కువగా ఉంది. ఎందుకు? ఇక్కడ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ప్రభావవంతంగా ఉండడం ద్వారా పాపులేషన్ గ్రోత్ అనేది అంత అవ్వలేదు. ఇప్పుడు డీలిమిటేషన్ కమిటీస్ వచ్చింది అనుకోండి, వాటికి ఏం చేయాలి? పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ని ఇంక్రీజ్ చేయాలి అనే ఒక డిమాండ్ అనేది. ఇక్కడ సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేయకపోవచ్చు, సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ని మెయింటైన్ అవ్వచ్చు. ఇక్కడ సీట్స్ పెరగడం, ఇక్కడ సేమ్ ఉండడం అంటే ఒక అబ్నార్మాలిటీ అనేది జనరేట్ అవుతుంది కదా. దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు ద సదర్న్ స్టేట్స్ హూ హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. దే ఆర్ ఎఫెక్టివ్ ఇన్ కంట్రోలింగ్ ద పాపులేషన్ గ్రోత్. రైట్? వాళ్ళు చాలా మంచి పని చేశారు, బట్ దే ఆర్ బీయింగ్ పనిష్డ్ ఫర్ ఫాల్ట్ ఆఫ్ నాట్ దేర్ ఓన్. వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళు ఏదైతే ఉందో దానికి పనిష్ అయ్యే ఛాన్సెస్ అనేది రైట్. సో అందువల్లనే సదర్న్ స్టేట్స్ ఏం చేస్తున్నాయి? మాకు తగిన న్యాయం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అనదర్ థింగ్ ఈస్ దెర్ ఆర్ సడన్ గవర్నెన్స్ ఇంప్లికేషన్స్. స్టేట్స్ విత్ స్మాలర్ పాపులేషన్స్ సచ్ యాజ్ దోస్ ఇన్ నార్త్ ఈస్ట్ ఆఫెన్ రిసీవ్ లెస్ అటెన్షన్ ఫ్రమ్
central government in policy formulation due to their limited political representation. So debate enti policy focus tend to be more on the larger states with more number of seats, potentially neglecting the needs of smaller states. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏవైతే స్టేట్స్ కొన్ని ఉన్నాయో లైక్ బీహార్, వెస్ట్ బెంగాల్, యూపీ, ఇవన్నీ కలిపేసి పార్లమెంట్లో అరౌండ్ 180 సీట్స్, 150 to 180 సీట్స్ అనేవి కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పార్టీస్ ఈ స్టేట్స్ మీద మాత్రమే గవర్నమెంట్స్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ యూపీలో 80 సీట్స్ ఉన్నాయి, రైట్. సో ఈ సీట్స్ అనేవి ఇక్కడే ఎక్కువగా ఉండడం వల్ల, కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల 3-4 స్టేట్స్కి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఈవెన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఫండ్స్ అలొకేషన్, పాలసీ ఫార్ములేషన్ ఏదైనా ఉన్నా కూడా ఈ స్టేట్స్లో ఉన్న నీడ్స్ని అడ్రస్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం స్మాలర్ స్టేట్స్ లైక్ నార్త్ ఈస్ట్ అని అక్కడ రిప్రజెంటేషన్ అనేది స్టేట్కి నుండి మ్యాక్సిమం 5-6 పీపుల్ ఉంటారు. సో అలాంటి వాటిలలో నెగ్లెక్ట్ అనేది జరుగుతుంది అనేది ఇంకొక. ఇదే పరంగా డీలిమిటేషన్ అనేది ఓన్లీ జనాభా ప్రాతిపదికన చేసినప్పుడు ఈ స్మాలర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంకా ఎక్కువగా అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందువలనే ఇవి ఏం డిమాండ్ చేస్తున్నాయి, మాకు న్యాయం చేయండి. డీలిమిటేషన్ అనేది ఓన్లీ జనాభా ప్రాతిపదికన మాత్రమే జరగకూడదు అనేది వారి యొక్క డిమాండ్. ఇంపాక్ట్ అండ్ రిప్రజెంటేషన్. ఫ్యూచర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కుడ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్, లీడింగ్ టు ఏ లార్జర్ అండ్ పొటెన్షియల్లీ more unwieldy legislative body. This could make it more challenging to maintain the order and effective governance in the legislature assemblies. Presently around 545 members ఉన్నారు. 545 మెంబర్స్ యొక్క ఆర్డర్ మెయింటైన్ చేయడమే స్పీకర్కి చాలా కష్టం అవుతూ ఉంటుంది. బిల్స్ పాస్ చేస్తున్నప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే అన్ని పార్టీస్ ఉన్నాయో వాళ్ళ పార్టీస్ ఒపీనియన్ కూడా తీసుకోవడం అనేది జరగట్లేదు. వన్ ఆఫ్ ద రీజన్ పార్లమెంటరీ యొక్క ఇన్ఎఫిషియన్సీ పెరగడానికి రీజన్ ఏంటి అని చెప్తున్నారంటే, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో గ్రోయింగ్ ఉందో అది కూడా అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే అందరూ, సో వన్ ఆఫ్ ద రీజన్ దట్ ఈస్ సైటెడ్ ఫర్ ద గ్రోయింగ్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద పార్లమెంట్ ఏంటి అని అంటే ద సైజ్ ఆఫ్ ద పార్లమెంట్ సైజ్ ఎక్కువగా ఉండడం ద్వారా అర్థవంతమైన చర్చలు ఎలాంటివి జరగడం లేదు. దెర్ ఈస్ నో మీనింగ్ఫుల్ డిస్కషన్ ఇన్ ద పార్లమెంట్. సో తద్వారా ఏం జరుగుతుంది, గవర్నమెంట్స్ అనేవి బెనిఫిట్ అవుతూ ఉన్నాయి. ఇదర్ ఇట్ ఈస్ బ్రింగింగ్ ఆర్డినెన్సెస్ ఆర్ పాసింగ్ ద బిల్స్ ఇన్ అ హేస్ట్ మేనర్, రైట్. సో ఇంకా నెంబర్ అనేది పెరుగుతూ పోయింది అనుకోండి, అప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, కంప్లీట్గా వాటి యొక్క ఎఫికసీ అనేది తగ్గే ప్రమాదం అనేది ఉంది. సో అన్ని వాయిస్, అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాయిస్ అనేది వినబడకపోవచ్చు పార్లమెంటరీ ప్రాసెస్లో. అనదర్ థింగ్ ఈజ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ డెమోక్రటిక్ health. Representatives in highly populated constituencies may struggle to address all the constituency issues effectively, leading to the dissatisfaction and a sense of neglect among voters. This could undermine the public confidence in a democratic institutions and processes. ఏదైతే కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, సపోజ్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి రిప్రజెంట్ చేస్తారు, 24 lakh పీపుల్కి. సో ఒకరే రిప్రజెంటేటివ్ ఉన్నారు 24 lakh పీపుల్కి. తను ఏ విధంగా చేయగలుగుతారు? ఎట్ సేమ్ టైం ఒకవేళ డీలిమిటేషన్ అయిన తర్వాత కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఉంచాలి అన్న డిమాండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ నెంబర్ అనేది 2011 సెన్సెస్. సో ఈ నెంబర్ ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేది ఉంది. అప్రాక్సిమేట్లీ 30 lakh వరకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు 30 lakh ఒక రిప్రజెంటేటివ్ ఉండడం ద్వారా ఈ ఒక్కరే పర్సన్ అందరి యొక్క గ్రీవెన్సెస్ని అడ్రస్ చేసే అవకాశం ఉండదు. అందువల్ల డిస్సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ట్రస్ట్ డిఫిషిట్ ఏదైతే ఉందో అది వైడెన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దానివల్ల డెమోక్రటిక్ ప్రాసెస్ మీద ఏదైతే ఉందో దాని మీద ప్రజలకి నమ్మకం కోల్పోయే అవకాశం అనేది ఉంది, రైట్. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ద డీలిమిటేషన్ ప్రాసెస్ చుట్టూ ఉన్న ఇష్యూస్ ఇవన్నీ. సో కంక్లూజన్ ఏంటి అని ఫస్ట్ డీలిమిటేషన్ అనేది బ్యాలెన్స్డ్గా జరగాలి అని చెప్పాల్సిన అవసరం. has to take the growing population into account while not disincentivizing the south states which have effectively controlled the
పాపులేషన్. ఏవైతే సౌత్‌లో ఉన్నాయో అవి పాపులేషన్‌ని ఎఫెక్టివ్‌గా కంట్రోల్ చేయగలిగాయి. రైట్. బట్ గ్రోయింగ్ రియాలిటీస్‌ని కూడా అకౌంట్‌లోకి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఏదైతే పాపులేషన్ పెరిగిన దగ్గర మనం ఒక వాటిని తీసుకోలేదనుకోండి ఏం జరుగుతుంది? ఇందాకే చూసాం కదా! 24,00,000 కాస్త 30,00,000 అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో, రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా అవసరం. సో, బ్యాలెన్స్డ్ కంక్లూజన్ అంటే మనం అదే మెన్షన్ చేస్తాం. రైట్. అర్థమవుతుంది కదా! ఇట్ హ్యాస్ టు టేక్ ఇంటు అకౌంట్ ద గ్రోయింగ్ పాపులేషన్ ఎట్ ద సేమ్ టైమ్ while not disincentivizing the southern states which have achieved significant level of population control. Delimitation is a crucial process to ensure fair representation in India's democracy, reflecting the population changes and maintaining the balance of power among the states. However, the process raises the significant debates about the population-based representation, governance focus, and potential impact on the democratic health. Addressing those concerns through broader consultation, thoughtful reforms, and a balanced approach is essential for sustaining the efficacy and fairness of the parliamentary system. మనం ఏం చెప్తున్నాం? ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రాడర్ కన్సల్టేషన్స్ ఉన్నాయో వాటి ద్వారానే చేయాలి. ఒక థాట్ఫుల్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి. హేస్టీ రిఫార్మ్స్ అనేది తీసుకురాకూడదు. సేమ్ టైమ్ దెర్ హ్యాస్ టు బి ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ సస్టైనింగ్ ద ఎఫికసీ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ద ఇండియన్స్ పార్లమెంటరీ సిస్టమ్. ఎఫికసీ అని అంటే ప్రభావవంతంగా ఉండాలి. ఫెయిర్నెస్ అని అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అన్ని సెక్షన్స్‌కి, అన్ని స్టేట్స్‌కి ఆమోదయోగ్యంగా ఉండాలి. ఏదైతే చేంజెస్ తీసుకొస్తామో అవి అదర్ స్టేట్స్‌కి యాక్సెప్టబుల్‌గా ఉండాలి. ఎట్ ది సేమ్ టైమ్ సదర్న్ స్టేట్స్‌కి యాక్సెప్టబుల్‌గా ఉండాలి. దిస్ ఈస్ వెరీ క్రూషియల్ టు ఎన్ష్యూర్ ద యూనిటీ. రైట్. సో, ఈ విధంగా డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది అన్ని సెక్షన్స్ యొక్క ఇంట్రెస్ట్‌ని, అన్ని స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్‌ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. రైట్. లెట్స్ లుక్ ఇంటూ అనదర్ క్వెషన్. కంపేర్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ఆఫ్ రాజ్యసభ విత్ లోక్సభ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్. ఆల్సో బ్రింగ్ అవుట్ స్పెషల్ పవర్స్ గివెన్ టు రాజ్యసభ ఇన్ దిస్ కాంటెక్స్ట్. Compare the constitutional positions of Rajya Sabha with Lok Sabha in terms of legislative powers, and also bring out special powers given to Rajya Sabha in this context. ఏమడుతున్నారు క్వశ్చన్లో? లోక్సభకి రాజ్యసభకి కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో ఎటువంటి తేడాలు ఉన్నాయని అడుగుతున్నారు. పవర్స్ ఏవైతే వాళ్ళ యొక్క రోల్స్ ఏవైతే ఉన్నాయో లోక్సభకి రాజ్యసభకి గల రోల్స్ పవర్స్కి మధ్య గల డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేయమని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం రాజ్యసభకి గల స్పెషల్ పవర్స్ ఏంటి, స్పెషల్ పవర్స్ రాజ్యసభకి ఉన్న స్పెషల్ పవర్స్ ఏంటి అనేది క్వశ్చన్లో అడగడం అనేది జరుగుతూ ఉంది. క్వశ్చన్ ఈజ్ సింపుల్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్పెషలీ ఫ్రమ్ గ్రూప్ 1 పర్స్పెక్టివ్స్. చాలాసార్లు అనేది అడిగారు, చాలా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఈ క్వశ్చన్ని. మోస్ట్ లైక్లీ తెలంగాణ గ్రూప్ 1లో కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. సో చాలాసార్లు ఏపీపీఎస్సీలో రిపీట్ అవ్వడం కూడా అయింది. ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్రెసిడెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభ ఈజ్ హౌస్ ఆఫ్ ద పీపుల్. రాజ్యసభ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్. పార్లమెంట్ అనేది ఇండియన్ పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఉంటారు. అట్ ద సేమ్ టైం లోక్సభ అండ్ రాజ్యసభ. దో ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద ఈదర్ ఆఫ్ ది హౌసెస్ బట్ హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఎందుకు? ఏవైతే బిల్స్ అనేవి లోక్సభ రాజ్యసభలో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ యొక్క అసెంట్ అనేది అవసరం. బిల్స్కి ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వడం ద్వారా మాత్రమే అవి ఒక యాక్ట్స్ లాగా, లాస్ లాగా మారడం జరుగుతూ ఉంటుంది. అందుకోసమే ప్రెసిడెంట్ దో హీ డస్ నాట్ సిట్ ఇన్ దీస్ హౌసెస్ హీ ఈస్ కన్సిడర్డ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ఎట్ ద సేమ్ టైం ప్రొరగేషన్ అండ్ సమ్మనింగ్ ఏవైతే ఉన్నాయో హౌసెస్ యొక్క సమ్మనింగ్ అండ్ ప్రొరగే ఏదైతే ఉందో అవి కంప్లీట్గా ప్రెసిడెంటే చేయడం ద్వారా కూడా he is considered to be an integral part of the parliament, right? See, both houses play crucial roles in the legislative processes, but their powers and functions differ in a several areas. వారి యొక్క పవర్స్ ఫంక్షన్స్ అనేవి
డిఫర్ అవుతూ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటి? ఈక్వల్ లెజిస్లేటివ్ పవర్స్. ఎప్పుడైనా కంపేర్ అన్నప్పుడు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అన్న కీవర్డ్ అనేది వస్తూ ఉంటుంది రెగ్యులర్‌గా. కంపేర్ అండ్ కాంట్రాస్ట్. ఇలా రాసినప్పుడు ఓన్లీ డిఫరెన్సెస్ మాత్రమే రాయకూడదు. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అన్నప్పుడు బోత్ కామనాలిటీస్ ఏమేమి ఉన్నాయో అవి రాయాలి. తర్వాత డిఫరెన్సెస్ రాయాలి. రైట్. సో, సిమిలారిటీస్ ఎట్ ది సేమ్ టైమ్ డిఫరెన్సెస్ రెండింటిని అడ్రస్ చేయాలి. కంపేర్ అన్నప్పుడు, కంపేర్ చేయడం అన్నప్పుడు ఇవి కామన్‌గా ఉన్నాయి, ఇవి కామన్ లేవు అనండి రాయాలి. ఈవెన్ కాంట్రాస్ట్ అన్న పదం ఇవ్వకపోయినా కూడా, కంపేర్ అన్నప్పుడు బోత్ సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్‌ని మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది రైట్. ది ఫస్ట్ థింగ్ ఈక్వల్ లెజిస్లేటివ్ పవర్స్. రెండింటికి ఏవైతే సమానమైన లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయో వాటిని చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఆర్డినరీ బిల్స్. బోత్ హౌసెస్ కెన్ ఇంట్రడ్యూస్ అండ్ పాస్ ద ఆర్డినరీ బిల్స్. ఈచ్ హౌస్ మస్ట్ పాస్ ద బిల్ ఇన్ ఐడెంటికల్ టర్మ్స్ ఫర్ ఇట్ టు బికమ్ ఎ లా. ఆర్డినరీ బిల్స్లో లోక్సభ, రాజ్యసభ అనేది ఈక్వల్ పవర్స్ని కలిగి ఉంటాయి. ఆర్డినరీ బిల్స్ని ఈధర్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదు అని అంటే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఒక సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అది సెకండ్ హౌస్కి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తే లోక్సభలో సెకండ్ టైంకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్డినరీ బిల్స్ బోత్ హ్యావ్ ఈక్వల్ పవర్స్. ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ బోత్ హౌసెస్ హ్యావ్ ఈక్వల్ పవర్స్ ఇన్ ఇంట్రడక్షన్ అండ్ పాసేజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. బోత్ బిల్స్ రిక్వైర్ స్పెషల్ మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి లోక్సభకి, రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ అనేవి ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ హ్యావ్ ఈక్వల్ పవర్స్. దే కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఈదర్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ. లోక్సభలో అయినా ఇంట్రడ్యూస్ అవ్వచ్చు, రాజ్యసభలో అయినా ఇంట్రడ్యూస్ అవ్వచ్చు. బట్ కాన్స్టిట్యూషనల్ బిల్స్కి ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ అనేది అవసరం. కాబట్టి రెండు హౌసెస్లో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. సేమ్ టైం ఫైనాన్స్ బిల్స్. బోత్ హౌసెస్ కెన్ ఇంట్రడ్యూస్ అండ్ పాస్ ద ఫైనాన్స్ బిల్స్ దట్ డు నాట్ సోల్లీ డీల్ విత్ ద మ్యాటర్ స్పెసిఫైడ్ ఇన్ ఆర్టికల్ 110. ఆర్టికల్ 110 అనేది దేని గురించి మాట్లాడుతుంది? మనీ బిల్ గురించి మాట్లాడుతుంది. సో, మనీ బిల్ కానీ ఫైనాన్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ విషయంలో లోక్సభ, రాజ్యసభ అనేది క్లియర్గా ఈక్వల్ పవర్స్లో ఉంటాయి. మనీ బిల్స్ కానప్పుడు మాత్రమే. రైట్. మనీ బిల్స్ కాదు, మనీ బిల్స్ విషయంలో లోక్సభకి హయ్యర్ పవర్స్ అనేవి ఉంటాయి. రాజ్యసభ ఓన్లీ కెన్ గివ్ ఇట్స్ రికమెండేషన్ విత్ ఇన్ 14 days టైంలో రాజ్యసభ అనేది వాటి యొక్క రికమెండేషన్స్ని ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా వేటి గురించి చెప్తున్నాం? ఫైనాన్స్ బిల్స్ గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అనదర్ థింగ్ ఈస్ అప్రూవల్ ఆఫ్ ఆర్డినెన్సెస్. బోత్ హౌసెస్ మస్ట్ అప్రూవ్ ద ఆర్డినెన్సెస్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ విత్ ఇన్ 6 weeks ఆఫ్ రీఅసెంబ్లీ, ఫెయిలింగ్ విచ్ ద ఆర్డినెన్సెస్ సీజ్ టు ఆపరేట్. ఆర్డినెన్సెస్ అనేది ప్రెసిడెంట్ ఇష్యూ చేస్తారని చెప్పాము. ఆర్టికల్ 123 ప్రకారం ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ని ఇష్యూ చేస్తారు. ఆర్డినెన్స్ని ఇష్యూ చేసిన తర్వాత ఎప్పుడైతే హౌస్ అనేది సమ్మనింగ్ అవుతుందో, హౌస్ రీఅసెంబ్లీ అవుతుందో విత్ ఇన్ 6 weeks లోపల ఆ బిల్స్ అనేవి పాస్ అవ్వాలి. ఆర్డినెన్స్కి రిలేటెడ్ వచ్చిన బిల్స్ అనేవి పాస్ అవ్వాలి. ఈ బిల్స్ని ఈధర్ లోక్సభలో పాస్ చేసుకోవచ్చు ఆర్ రాజ్యసభలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత రాజ్యసభకి వెళ్ళాలి, లేదు రాజ్యసభలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత లోక్సభకి వెళ్తుంది. సో, ఆర్డినెన్సెస్ పాసేజ్ విషయంలో కూడా లోక్సభ, రాజ్యసభకి క్లియర్గా ఈక్వల్ పవర్స్ అనేవి ఉన్నాయి. అనదర్ థింగ్ ఈస్ అన్ఈక్వల్ లెజిస్లేటివ్ పవర్స్. ఎక్కడైతే అన్ఈక్వల్ పవర్స్ ఉన్నాయో, డిస్సిమిలారిటీస్ అన్నాం కదా, కంపేర్ అన్నారు కాబట్టి డిఫరెన్సెస్ ఆర్ డిస్సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. ఇన్ సర్టెన్ ఏరియాస్ లోక్సభ హ్యాస్ మోర్ పవర్స్ దెన్ రాజ్యసభ. కొన్ని ఏరియాస్లో రాజ్యసభ కంటే లోక్సభకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇందాకే చెప్పుకున్న మనీ బిల్స్ ఓన్లీ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ. ఆఫ్టర్ లోక్సభ passes a money bill, it is sent to Rajya Sabha, which can only make recommendation. The Lok Sabha can accept or reject these recommendations. Right? మనీ బిల్స్ అనేవి ఖచ్చితంగా లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, లోక్సభ
మనీ బిల్స్ని పాస్ చేసిన తర్వాత రాజ్యసభకి పంపించడం జరుగుతుంది. రాజ్యసభ అనేది పాస్ చేసినా పాస్ చేయకపోయినా లోక్సభలో 14 రోజుల తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ లోక్సభ అనేది చేయగలుగుతుంది. రాజ్యసభకి మనీ బిల్స్ విషయంలో ఎటువంటి రూల్స్ ఉండవు. ఇట్ కెన్ మేక్ సర్టెన్ రికమెండేషన్స్. కొన్ని రికమెండేషన్స్ మాత్రమే చేస్తుంది. ఈ రికమెండేషన్స్ కూడా బైండింగ్గా ఉంటాయా అంటే ఉండవు. లోక్సభ కెన్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ దీస్ రికమెండేషన్స్, రైట్. సో లోక్సభ మీద కంపల్షన్ అంటూ ఏది ఉండదు. ఈ రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయాల్సి కంపల్షన్ అంటూ ఏది ఉండదు. ఇట్ కెన్ రిజెక్ట్ ఆర్ యాక్సెప్ట్ దీస్ రికమెండేషన్స్. అట్ ద సేమ్ టైమ్ రాజ్యసభ మస్ట్ రిటర్న్ ఏ మనీ బిల్ టు లోక్సభ విత్ ఇన్ 14 days, ఆఫ్టర్ విచ్ ఇట్ ఈస్ డీమ్డ్ టు బి పాస్డ్ బై బోత్ ద హౌసెస్. లోక్సభ అనేది పాస్ చేసింది, రాజ్యసభకి పంపించారు. 14 రోజుల లోపల, అంటే 2 వారాలు, 2 weeks లోపల రాజ్యసభ అనేది ఈదర్ రికమెండేషన్స్ విత్ రికమెండేషన్స్ ఆర్ వితౌట్ రికమెండేషన్ బిల్ని లోక్సభకి మళ్ళీ పంపించలేదనుకోండి, ఆర్ బిల్ మీద ఏం కామెంట్ చేయలేదనుకోండి, 14 days తర్వాత లోక్సభ ఏదైతే ఫార్మాట్లో బిల్ని పాస్ చేసిందో ఆ ఫార్మాట్ అనేది యాక్సెప్టెడ్గా వెళ్తుంది. రైట్, అర్థమవుతుంది కదా. సో రాజ్యసభ మనీ బిల్స్ విషయంలో ఏం చేయొచ్చు? ఇట్ కెన్ ఓన్లీ మేక్ ద రికమెండేషన్స్. ఇట్ కెన్ ఓన్లీ మేక్ ద రికమెండేషన్స్ ఆర్ ఎట్ మ్యాక్స్ ఇట్ కెన్ ఓన్లీ డిలే ఇట్ బై 14 days, రైట్. సో అది తప్ప ఎటువంటి సబ్స్టాన్షియల్ పవర్స్ అంటూ ఉండవు. రాజ్యసభకి ఎటువంటి సబ్స్టాన్షియల్ పవర్స్ అంటూ ఉండవు. ఓన్లీ రికమెండేషన్స్ ఆర్ 14 days డిలే, 14 days లోపల చేయాల్సిన అవసరం అనేది. ఫైనాన్స్ బిల్స్. There are certain financial bills. Financial bills are not purely money bills, but can be only introduced in the Lok Sabha. Finance bills 1 ఉంటుంది కదా, ఫైనాన్స్ బిల్ 1 ఏదైతే ఉందో ఫైనాన్స్ బిల్స్ 1 అనేవి ఖచ్చితంగా లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలి. పాసేజ్ విషయంలో రాజ్యసభ హ్యాస్ ఎ సే ఇన్ ఇట్. రాజ్యసభ కెన్ డిలే ఇట్, అట్ ది సేమ్ టైమ్ ఇట్ కెన్ రిజెక్ట్ ఇట్ ఆల్టుగెదర్, బట్ దే కెన్ బి ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ. ఇక్కడ ఓన్లీ ఇంట్రడక్షన్ పర్పస్కి మాత్రమే. సో బోత్ హౌసెస్ హ్యావ్ ఈక్వల్ పవర్స్ ఇన్ రిగార్డింగ్ దేర్ ప్యాసేజ్. ఏదైతే వాటి గురించి పంపించేది ఉందో, పాస్ చేసే విషయంలో ఏదైతే ఉందో, బిల్ పాస్ మీద ఏదైతే ఉందో, 2 హౌసెస్కి సేమ్ పవర్స్ అనేవి ఉంటాయి. అనదర్ థింగ్ ఈస్ బడ్జెట్. రాజ్యసభ కెన్ డిస్కస్ ద బడ్జెట్ బట్ కెనాట్ ఓట్ ఆన్ ద డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. ఏ పవర్ రిజర్వ్డ్ ఓన్లీ ఫర్ లోక్సభ. ఈ బడ్జెట్ విషయంలో కూడా ఏదైతే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఉంటుందో బడ్జెట్లో, ఆ బిల్స్ని కంప్లీట్గా లోక్సభనే ఇంట్రడ్యూస్ చేయాలి, లోక్సభలోనే పాస్ చేస్తారు. రాజ్యసభ ఎట్ మ్యాక్స్ కెన్ డిస్కస్ అండ్ మేక్ సమ్ రికమెండేషన్స్ జస్ట్ లైక్ మనీ బిల్స్, రైట్. సో వీటికి ఏమీ ఉండదు. అట్ ద సేమ్ టైం ఫైనల్ డిసిషన్ ఆన్ మనీ బిల్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? మనీ బిల్స్ అనేవి, సర్టన్ బిల్స్, మనీ బిల్స్ అనేవి Speaker of the Lok Sabha. Speaker of the Lok Sabha certifies that a bill as a money bill. When a bill is considered as a money bill or certified as a money bill, Rajya Sabha has a limited role with respect to its passage. So, Speaker of the Lok Sabha has the final authority to decide whether a bill is money bill or not. ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్ డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ పవర్, జాయింట్ సిట్టింగ్. ఇన్ కేస్ ఆఫ్ ఎ డెడ్ లాక్, ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఈస్ కన్వెన్డ్ అండ్ ప్రిసైడెడ్ ఓవర్ బై స్పీకర్ ఆఫ్ ద లోక్ సభ, వేర్ ద న్యూమరికల్ స్ట్రెంత్ ఆఫ్ ద లోక్ సభ జనరల్లీ ప్రివైల్స్. నార్మల్గా జాయింట్ సిట్టింగ్ అనేది అవసరం అయిపోయింది. ఏదైనా ఒక నార్మల్ ఆర్డినరీ బిల్స్ అనేవి, నార్మల్ బిల్స్ ఉన్నప్పుడు వాటి మీద రాజ్యసభకి లోక్సభకి రాజ్యసభకి ఒక డిఫరెన్సెస్ వచ్చింది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆ టైంలో సర్టెన్ బిల్ అనేది లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అవ్వలేదు. ఆ టైంలో దే కెన్ గో ఫర్ జాయింట్ సిట్టింగ్. జాయింట్ సిట్టింగ్ వెళ్ళినప్పుడు ఎవరు ప్రిసైడ్ అవుతారు? దాంట్లో లోక్సభ యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో స్పీకరే ప్రిసైడ్ చేస్తారు. ఇట్ ఈస్ ప్రిసైడెడ్ ఓవర్ బై ఎవరి అధ్యక్షతన కూర్చుంటారో? స్పీకర్ యొక్క అధ్యక్షతన కూర్చుంటారు. సేమ్ టైం లోక్సభలో స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, రాజ్యసభలో స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది. సో లోక్సభలో ఉన్న స్ట్రెంత్ ప్రకారం అనేది బిల్ పాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రైట్. దీస్ ఆర్ ద డిసిమిలారిటీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్
Lok Sabha, or special powers given to Lok Sabha over Rajya Sabha, right? The same time, Rajya Sabha also has certain powers. Rajya Sabha also certain powers. సో ఏంటి ఈ పవర్స్ అనేవి చూద్దాం, రైట్? సో రాజ్యసభకి ఉన్న స్పెషల్ పవర్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో రాజ్యసభ హ్యాస్ 2 ఎక్స్క్లూజివ్ పవర్స్. రాజ్యసభ హ్యాస్ 2 ఎక్స్క్లూజివ్ పవర్స్ దట్ లోక్సభ డస్ నాట్ హ్యావ్. లోక్సభ ఫస్ట్ థింగ్ ఈస్ లెజిస్లేషన్ ఆన్ ద స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద ఏదైతే ఉన్నాయో వాటి మీద లెజిస్లేషన్ చేయాలంటే రాజ్యసభకి సర్టెన్ పవర్ అనేది ఉంది. అదేంటో చూద్దాం. అండర్ ఆర్టికల్ 249 రాజ్యసభ కెన్ పాస్ ఏ రెజల్యూషన్ బై ఏ 2/3 ఆఫ్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ present and voting, allowing the parliament to legislate on a subject enumerated in the state list for a period of 1 year. This power ensures representation of states' interest in the national legislation on a state matters. ఏం చెప్తున్నారు? రాజ్యసభ కెన్ పాస్ ఏ రెజల్యూషన్ బై 2/3. రాజ్యసభలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు 2/3 ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఒక రిజల్యూషన్ని పాస్ చేసినట్లయితే పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ అ స్టేట్ సబ్జెక్ట్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఏవైతే స్టేట్ లిస్ట్ ఉందో, స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎవరికి ఉంటుంది నార్మల్గా అధికారం అనేది? వాటి యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది ఆ సబ్జెక్ట్స్ మీద ఒక లా చేయడానికి. బట్ ఎప్పుడైతే రాజ్యసభలో 2/3 మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ అనే వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ఈ రెజల్యూషన్ ద్వారా వీళ్ళకి అధికారం అనేది వస్తుంది. సర్టెన్ స్టేట్ లిస్ట్లో ఏదైతే ఉందో సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ మీద లెజిస్లేషన్ చేసే అధికారం ఎవరికి వస్తుంది? పార్లమెంట్కి వస్తుంది ఫర్ 1 ఇయర్. 1 ఇయర్ ప్రకారం ఆ 1 ఇయర్కి ఆ లెజిస్లేషన్ చేయడానికి అది వస్తుంది. ఒక 1 ఇయర్ లోపల చేయడానికి ఉంది. సబ్జెక్ట్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. అర్థమవుతుంది కదా? సో ఎప్పుడైతే రాజ్యసభ అనేది 2/3 మెజారిటీతో ఒక రిజల్యూషన్ పాస్ చేస్తే ఇట్ కెన్ ఎనాక్ట్ ఆన్ ద స్టేట్ లిస్టెడ్ సబ్జెక్ట్. అనదర్ థింగ్ ఈస్ creation of all India services. Under Article 312, the Rajya Sabha can authorize the Parliament to create new all India services common to both the center and states by passing a resolution with a 2/3 of majority. Right? For 2/3 of majority ద్వారా సేమ్ రెజల్యూషన్ ని పాస్ చేయడం ద్వారా రాజ్యసభ కెన్ క్రియేట్ ఏ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి సర్వీసెస్ని, ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేసే అధికారం అనేది వస్తుంది. ఎప్పుడు రాజ్యసభ అనేది 2/3 మెజారిటీతో రెజల్యూషన్ని పాస్ చేయాలి. సో దిస్ హెల్ప్స్ ఇన్ మెయింటైన్ యూనిఫార్మిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్టాండర్డ్స్ అక్రాస్ ద కంట్రీ. ఎందుకు ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది? ఫస్ట్ థింగ్ ఏంటి? యూనిఫార్మిటీని చేయడం కోసం. అట్ ద సేమ్ టైం సెకండ్ థింగ్ ఏంటి? స్టాండర్డ్స్ అనేది సెట్ చేయడం కోసం. స్టేట్ అంతటా, కంట్రీ అంతటా సిమిలర్ స్టాండర్డ్స్ని సెట్ చేయడం కోసం అనేది. యూనిఫార్మిటీ ఒకటి, సేమ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వడం అనేది ఇంకొక అవసరం. రైట్? అర్థమైంది కదా? రాజ్యసభకి ఉన్న స్పెషల్ పవర్స్ అనేవి ఏవి ఉన్నాయి? రాజ్యసభకి స్టేట్ లిస్ట్ మీద లెజిస్లేషన్ పవర్, ఎట్ ద సేమ్ టైం క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్. కంక్లూషన్ ఏంటి? కంక్లూషన్ అనేది బ్యాలెన్స్గా రాయాలి. లోక్సభకి రాజ్యసభకి ఎక్కడ ఈక్వల్ పవర్స్ ఉన్నాయి? లోక్సభకి ఎందుకు ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగింది కొన్ని విషయాల్లో, ఎస్పెషల్లీ ఫైనాన్స్ రిలేటెడ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో లోక్సభకి ఎందుకు ఇవ్వడం జరిగింది? సేమ్ టైం రాజ్యసభకి ఎందుకు కొన్ని స్పెషల్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది? వీటిని మెన్షన్ ద్వారా మనం కంక్లూజన్ని నీట్గా ప్రజెంట్ చేయవచ్చు. రైట్? వైల్ లోక్సభ హోల్డ్స్ అ సిగ్నిఫికెంట్ అథారిటీ ఎస్పెషల్లీ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ కంట్రోల్ ఓవర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాజ్యసభ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ రిప్రజెంటింగ్ ద స్టేట్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొవైడింగ్ లెజిస్లేటివ్ స్క్రూటినీ. చెప్పాను కదా, ఫైనాన్షియల్ మ్యాటర్లో స్పెషల్ పవర్స్ అనేవి ఉన్నాయి. సేమ్ టైం ఏదైతే పార్లమెంట్ యొక్క మెయిన్ పవర్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ని అకౌంటబిలిటీ చేయడం కూడా, అది కూడా లోక్సభకే ఇవ్వడం జరిగింది. ద స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ అండర్ ఆర్టికల్ 249 and 312 underscores the importance of federal structure in India, ensuring that the state representation and perspectives are considered in నేషనల్ పాలసీ మేకింగ్.
సో ఇక్కడ రాజ్యసభకి ఇచ్చిన రోల్ ఏంటి అనే దాని మీద సమప్ చేస్తున్నాం. ఎందుకు ఫెడరల్ స్ట్రక్చర్స్ని ఇంపార్టెన్స్ యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడం కోసం అట్ ది సేమ్ టైం స్టేట్స్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో స్టేట్స్ పర్స్పెక్టివ్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్ ఎన్షూర్డ్ ఇన్ ద నేషనల్ పాలసీ ఫ్రేమింగ్ నేషనల్ పాలసీ మేకింగ్లో ఏదైతే ఉందో ఫెడరల్ స్ట్రక్చర్ని ఎన్షూర్ చేస్తూనే ఇది చేయడం కోసం మెయిన్గా రాజ్యసభకి స్పెషల్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రైట్, రెండిట్లలో 2 పేరాస్లో 2 రాయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంక్లూషన్, డ్రాయింగ్ ఏ కంక్లూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు కంక్లూషన్ ఈజ్ యువర్ టేక్ అవే. అట్ ద సేమ్ టైం మార్క్స్ ఎప్పుడు పడతాయి? కంక్లూషన్ చదివిన తర్వాత. రైట్, కంక్లూషన్ కొంచెం నీట్గా బాగా రాయగలిగితే మనం ఎక్కువ ఒక హాఫ్ మార్క్ అనేది ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అనేది ఉంది. దిస్ బ్యాలెన్స్ బిట్వీన్ ద 2 హౌసెస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ఇంటిగ్రిటీ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్. మనం ఎప్పుడు వచ్చినా కూడా కంక్లూషన్ అనేది ఒకవేళ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా రాస్తున్నాం అనుకుంటే డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ ఆర్ పార్లమెంటరీ సిస్టమ్ వీటి మీదనే క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద ఇంటిగ్రిటీ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంటరీ. ఓకే, థ్యాంక్ యూ. Do attempt the questions and let me know if you have any questions or queries in the comments. Thank you.